నమస్కారం సార్. నమస్తే అండి సార్, డెంటల్ సొల్యూషన్స్ త్రూ మీరు చాలా మంది కూడా ఎవరైతే ఇంప్లాంట్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ చాలా మంది కూడా అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఎక్కువగా పన్ను నొప్పి రాగానే ఇప్పుడు ఇంప్లాంట్ బాగుంది, ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అనే వాళ్ళు కొందరైతే, వచ్చిన వెంటనే మనము ఇంప్లాంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, కొంచెం గ్యాప్ ఇచ్చి లేట్గా కనుక ఇంప్లాంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏంటి సార్? సో ఇమ్మీడియట్ డెంటల్ ఇంప్లాంట్స్, డిలేడ్ డెంటల్ ఇంప్లాంట్స్ రెండు రకాలుగాను ఉంటాయి. ఒకవేళ ఇట్లా పన్ను పుచ్చిపోయింది అనుకోండి, ఆ పన్ను అక్కడికక్కడ తీసేసి దానికి తగ్గ ఇంప్లాంట్ ని పెట్టడం ఇస్ ఇమ్మీడియట్. పన్ను తీసాము, తీసిన వెంటనే ఇంప్లాంట్ పెట్టాము. ఇంప్లాంట్ అంటే ఇట్లా స్క్రూ, ఈ లోపల పార్ట్ ని మనం ఇంప్లాంట్ అంటాం, ఈ లోపలది. ఈ పైన క్యాప్ పెట్టేదాన్ని క్యాప్ అంటాం ఆర్ క్రౌన్ అంటాం. ఓకే, సో మనం మాట్లాడుతున్నది ఈ ఇంప్లాంట్ గురించి. ఈ ఇంప్లాంట్ పన్ను తీసిన వెంటనే పెట్టచ్చు. ఓకే, దాన్ని ఇమ్మీడియట్ ఇంప్లాంట్ అంటాం. పన్ను తీసాము, నొప్పి వచ్చింది, పుచ్చిపోయింది, ఇంకా కాపాడలేము అనుకుంటే తీసేసి ఈ ఇంప్లాంట్ కూర్చోబెట్టేస్తాం. ఇది ఇమ్మీడియట్. కొంతమందికి పన్ను తీసేసుకుని ఇప్పుడప్పుడే వద్దు వద్దు అనుకుని దాన్ని హీల్ అయిపోయాక, ఇలా ఎముక మొత్తం మానిపోయాక దీంట్లోపలికి వాళ్ళు ఇంప్లాంట్ పెట్టించుకుంటారు ఇట్లా. ఓకే, దాన్ని డిలేయిడ్ ఇంప్లాంట్ అంటాం. ఎప్పటికీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఆ భయం ఉండిపోతుంది, అమ్మో ఇప్పుడు పెట్టుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు పెట్టుకుంటే ఏమవుతుంది. భయంతో అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఆపుకోవద్దు, చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది, అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఆపి అది మొత్తం యాంటీబయాటిక్స్తో క్లియర్ అయిపోయాక, కొంచెం అది నీట్గా మానిపోయాక, నిజంగా 3 నెలలు పడుతుంది, 3 నెలల్లో మొత్తం నీట్గా ఇదంతా మానిపోతుంది. మానిపోయాక ఇంప్లాంట్ వేస్తాం. ఇలా ఇంప్లాంట్ డిలేయిడ్ వేసుకుంటేనేమో డిలేయిడ్ ఇంప్లాంట్ అంటాము, ఇమ్మీడియట్గా వేసుకుంటేనేమో ఇమ్మీడియట్ ఇంప్లాంట్ అంటాం. ఈ ఇంప్లాంట్ పెట్టుకున్నాక 3 నెలలు ఆగుతాం ఆ ఇంప్లాంట్ ఎముకకి అంటుకుపోవడానికి. దాన్ని 3 months డిలేయిడ్ లోడింగ్ ఇంప్లాంట్స్ అంటాం. ఇమ్మీడియట్లో కూడా ఇలానే ఉంటుంది. ఇమ్మీడియట్లో కూడా అలా ఉంటుంది. ఇమ్మీడియట్లో పన్ను ఇంప్లాంట్ వేస్తాము, పన్ను క్యాప్ పెట్టడానికి 3 నెలలు. ఓకే, ఇది డిలేయిడ్ లోడింగ్ ఆఫ్ ఇమ్మీడియట్ ఇంప్లాంట్. ఇంప్లాంట్ అప్పుడే వేసాం, కానీ క్యాప్ పెట్టి లోడ్ చేసి తినడానికి 3 నెలలు. కొంతమందికి బోన్ చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీ బోన్ ఉంటుంది, వాళ్ళ జెనెటికల్గా బాగుంటుంది. కొంతమందికి ఏ హ్యాబిట్స్ కానీ షుగర్, డయాబెటిక్స్ లాంటివి లేకుండా ఉన్న వాళ్ళకి బోన్ బాగుంటే ఇంప్లాంట్ పెట్టడము, మంచి టార్క్ వచ్చింది అంటే దాని మీద క్యాప్ కూడా పెట్టేస్తాం. ఓకే, అది ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్. అచ్చా. అండ్ మీరు అన్నట్టుగానే సార్, చాలా మంది కూడా అంటే డయాబెటిక్ ఉన్న, లేదు అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇంప్లాంట్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. ప్రిఫరబుల్ ఏనా సార్? ఫస్ట్ వచ్చేసి కంట్రోల్ ఉండాలి. డయాబెటీస్ ఉంటే కంట్రోల్ లోపల ఉండాలి. 160 లోపల మెయింటైన్ చేసుకోగలిగితే, షుగర్ 5.7 కింద మెయింటైన్ చేసుకోగలిగితే ఎప్పటికీ ఇంప్లాంట్స్తో ప్రాబ్లం ఉండదు. అది హైపర్ అయిపోతుంది, కొంతమంది 300, 400, 500 ఉంటుంది షుగర్ లెవెల్స్. అలా ఉన్న వాళ్ళకి ఓవరాల్ శరీరం మీద రిస్క్. అది ఇంప్లాంటే కాదు, డెంటలే కాదు, వాళ్ళ కిడ్నీ మీద లోడ్ పడుతుంది, వాళ్ళ ఐస్ మీద లోడ్ పడుతుంది. సో ఓవరాల్గా ఉంటుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. దీంతోపాటు స్మోకర్స్ అండి, ఆ స్మోకింగ్ అనేది ఒక భయంకరమైన వ్యాధిగా మారిపోతుంది. సో నెవర్ స్మోకింగ్ అయితే నేను పర్సనల్గా 2 times ఛాన్సెస్ పెరుగుతాయి, ట్రై చేయొచ్చు అంటారు, కానీ నేను పర్సనల్గా స్మోకర్స్కి అవాయిడ్ చేయమని చెప్తా. ఎందుకంటే ఇంప్లాంట్స్ పెట్టినా ఉండదు, నిలవదు. సో అందుకని స్మోకింగ్ తగ్గించుకోగలిగితే, అట్లీస్ట్ ఆపేసుకోగలిగితే కంపల్సరీగా చేసుకోవచ్చు. ఒక 2-3 weeks గ్యాప్ ఇచ్చి దెన్ ఇంప్లాంట్స్ లాగా వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే సార్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి, ఇంప్లాంట్ తీసుకున్న తర్వాత మనం రెగ్యులర్ ఫుడ్డే తీసుకోవచ్చా, లేదు అంటే ఏమన్నా పెయిన్ వస్తుందా మనం తినేటప్పుడు అని అడుగుతూ ఉంటారు. ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఒకవేళ కనుక లోపల ఇంప్లాంట్ పెట్టేశాము అంటే, దాన్ని కదపట్లేదు అంటే, లోపలే ఉండిపోతే మామూలుగా మనం ఏం తింటామో అన్ని తినచ్చు. ఆ సర్జరీ అయిన మొదటి 3 రోజులు కొంచెం సాఫ్ట్గా తింటాం, దాని తర్వాత అన్ని నార్మల్గా తినేయచ్చు. క్యాప్ పెట్టాక మనకి 3 months తర్వాత క్యాప్ వచ్చినా ఇమీడియట్ లోడింగ్, ఒక్కసారి క్యాప్ పెట్టాక అన్ని తినచ్చు. క్యాప్ వచ్చేంత వరకు ఆ గ్యాప్లో కొద్దిగా సాఫ్ట్గా, లైక్ అన్నం కానీ చపాతీ వరకు సాఫ్ట్గా ఉండేవి ఏవైనా తీసుకోవచ్చు. మరీ గట్టివి
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిక్కీ లాంటి కన్సిస్టెన్సీ, నాన్ వెజ్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ లాంటివి, బోన్ లాంటిది, లేకపోతే బాదం లాంటివి అలా కొరకాలి అంటే మాత్రం 3 months వెయిట్ చేయాలి. వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా 3 months ఇంప్లాంట్కి వెయిట్ చేయాలి. అలా చేసుకుంటే శరీరంకి ఇంటిగ్రేట్ అయిపోయి బాడీ పట్టేసుకుని ఈజీ అవుతుంది. ఓకే. చాలా మందికి డౌట్ ఉండిపోతుంది దట్ ఇట్లా గ్యాప్ ఉంటే ఎలా తినాలని. మామూలుగా అప్పటిదాకా ఉన్న గ్యాప్లో ఎలా అయితే సాఫ్ట్ ఫుడ్ తింటారో అట్లా 3 months అయ్యాక ఇంకా పైన క్యాప్ వచ్చేసిందంటే మనం అన్నీ తినచ్చు. ఓకే. సో ఇలా ఒకవేళ పుచ్చిపోయి ఉన్న పన్ను ఉందనుకోండి, తీసామనుకోండి, మామూలుగా పన్ను తీసినప్పుడు ఎలా అయితే ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తామో, సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి, కొంచెం అక్కడ కుట్లు వేస్తామో డిస్టర్బ్ కాకుండా ఒక 1 week మెయింటైన్ చేసుకుంటే తర్వాత నార్మల్ అయిపోతుంది. సో దాని తర్వాత అన్నీ తినచ్చు. క్యాప్ వచ్చేదాకా సాఫ్ట్గా తినాలి, దాని తర్వాత అన్ని తినచ్చు. అండ్ చాలా మంది కూడా ఇంప్లాంట్ తీసుకోవాలి అంటే దీనికి కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, అఫోర్డబుల్ ఉంటుందా లేదా అన్నది కూడా డౌట్ ఉంది. అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి, హైయెస్ట్ రేంజ్ నుంచి మొదలుపెట్టి తక్కువలో కూడా ఉన్నాయి. అది బోన్ని బట్టి, పేషెంట్ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉంటుంది. ఓకే. సో రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. కొంత ఇంప్లాంట్ అనేసరికి ఆ భయాన్ని, అపోహని పక్కన పెట్టి ఒకవేళ స్కాన్ తీసుకుని వస్తే దాని ప్రకారం చూసి మనం చేసుకోవచ్చు. డెఫినెట్గా సార్. అండ్ ఇంకా ఎవరికైనా కూడా డెంటల్ ఇంప్లాంట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట? మన నెంబర్ ఇస్తాం ఎట్లాగో. సో కాల్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. నేను ఓన్లీ బై అపాయింట్మెంటే వర్క్ చేస్తాను కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. అండ్ ఒకసారి మన దగ్గరకు వచ్చాక ట్రీట్మెంట్ ఎన్ని స్టెప్స్లో అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, నా దగ్గరికి కెనడా నుంచి, US నుంచి, తర్వాత మన అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చాలామంది వస్తారు. సండే చేయించుకుంటారు, నెక్స్ట్ సండే కల్లా వాళ్ళకి హీల్ అయిపోతుంది, చెక్ చేసుకుంటాం, కొలతలు తీసుకుంటాం, నెక్స్ట్ క్యాప్స్ పెట్టేస్తాం. సో ఎక్కువ వెయిటింగ్ లేకుండా అపాయింట్మెంట్ అయిపోయేటట్టుగానే ప్లాన్ చేసుకుంటారు. సో ఒకసారి ప్లానింగ్, ట్రీట్మెంట్, దెన్ ఫిక్సింగ్, అట్లా డివైడ్ చేసుకుని చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద బోన్ నేను చెప్తా 3 months అవుతారండి నా దగ్గరకంట, 3 months అవుతా వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. లేదు కొంతమందికి ఇమ్మీడియట్ అయిపోతుంది, అప్పటికప్పుడు ఆ రోజు రాత్రికే క్యాప్ పెట్టి పంపించేస్తాం బేస్డ్ ఆన్ ద బోన్. అది టెక్నికల్గా నేను యాజ్ అ డాక్టర్ అది చూస్తేనే కానీ చెప్పలేను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి స్కాన్ తీసుకుని రావాలి, సరదాగా నన్ను చూసినట్టు కూడా ఉంటుంది చేశారు. డెఫినెట్గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే మీరు చెప్తూ ఉంటే ఎవరి బాడీ బట్టి వాళ్ళ టీత్ డిఫరెన్స్ అండ్ ఆ కన్సిస్టెన్సీ, బోన్ ఒక వాల్యూ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది అంటారు. డెఫినెట్లీ ట్రీట్మెంట్ పర్సన్ టు పర్సన్, పేషెంట్ టు పేషెంట్ మారుతుంది. బట్ ఓవరాల్గా సేఫ్ ప్రొసీజర్ అండి. భయపడిపోవాల్సింది, అమ్మో అవ్వదేమో అని అనాల్సింది ఏం లేదు. మన దగ్గర కొంత పే చేయలేని వాళ్ళకి ఈఎంఐలో కొంచెం ఒక 2-3 monthsలో కట్టుకునేటట్టుగా అట్లా కూడా ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సూపర్ సార్. సో చూసారు కదా, ఇంకెవరికైనా కూడా ఇంకెవరైనా కూడా డెంటల్తో సంబంధించి ఎలాంటి ఇబ్బంది పడుతున్నా కూడా, డెంటల్ ఇంప్లాంట్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు వాయిలెటెరా డెంటల్ సొల్యూషన్ని విజిట్ చేయొచ్చు. అండ్ కింద కనిపిస్తున్న నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు హరీష్ గారి టీం అందించడం జరుగుతూ ఉంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.